జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జైహోకు స్వాగతం. పేదరికం మీద ఉత్తరాదిన ఓ ఇల్లాలి దండయాత్ర, ఊరగాయ పచ్చళ్ల తయారీతో వ్యాపారంలో జైత్రయాత్ర సాగిస్తున్న వైనం. ఇక తన భాషా నైపుణ్యాలతో భవితకు బాట వేసుకున్న నిన్నటి విదేశీ వనిత ఓ తెలుగింటి కోడలుగా వచ్చారు. పర్యావరణ హిత వ్యాపారాలతో తన కళను పండించుకున్నారు. విభిన్న ప్రేరణా కథనాల జైహో మీకోసం. జై హో. భర్త ఉద్యోగం పోయింది, వ్యాపారంతో ఉన్న ఆస్తి కరిగిపోయింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షాలో నిరుపేద ఇల్లాలు కృష్ణ యాదవ్ జీవితం ఒకనాడు ఆర్థిక సంక్షోభం అంచుకు చేరింది. అయినా ఆమె బెదరలేదు, ఆ ఆత్మస్థైర్యం చెదరలేదు. కట్టుబట్టలతో ఢిల్లీకి వలస వెళ్లారు. తెలివితేటలే పెట్టుబడిగా ఊరగాయల వ్యాపారం ఆరంభించారు. క్రమంగా సంపన్నురాలై నవజీవన గాథ రాశారు. కాయగూరలు అమ్మిన ఓ సామాన్య మహిళ కృష్ణ యాదవ్ నేడు వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి. ఉత్తరాదిన రోడ్డు పక్క కూరగాయలు విక్రయించిన ఆమె సాహసాలను స్వాగతించి సవాళ్లకు జవాబు చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా తనని తాను తీర్చిదిద్దుకున్నారు, విజేతగా మారారు. కూరగాయలను వృధాగా పారవేయకుండా వాటితో ఊరగాయ పచ్చళ్లు చేసి సిరులు పండించుకుంటున్నారు. నిబద్ధత, అంకితభావంతో తన రాత తనే రాసుకొని వందలాది మహిళల జీవన రేఖగా మారారు. మాది బులంద్షా. 4 ఏళ్ల నుంచి ఇక్కడ ఒక ఊరగాయ పచ్చళ్ల దుకాణం నడుపుతున్నాను. తొలుత మా వారేదో వ్యాపారం చేశారు, నేను ఇంటికే పరిమితమయ్యాను. ఆయన ఉద్యోగం పోవడంతో వ్యాపారం చేశారు. ఓ ట్రక్కు, కారు కొని ట్రావెల్స్ బిజినెస్ లో దిగారు. అది బెడిసి కొట్టింది. ఆస్తి సర్వం కోల్పోయాం. ఉన్న కొంపాగోడను తెగ నమ్ముకున్నాం. బతుకు వీధి పాలైంది. అప్పుడు నేను మన కష్టాన్ని చూసి జనం జాలితో ఏవేవో అడుగుతుంటారు. వేటికి జవాబు ఇచ్చే పని లేదు. ముందు మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని మా వారితో అన్నాను. ఢిల్లీ బయలుదేరే ముందు బులంద్షాలో అప్పు చేసి 500 తెచ్చి ఆయన చేతిలో పెట్టాను. 500 రూపాయ ఉధార్ లేకే దియే मैंने जब दिल्ली आए. కృష్ణ ఉత్తరప్రదేశ్లోని దౌలత్పూర్లో పుట్టారు. ఆమె పాఠశాల ముఖం చూసి ఎరుగరు. కాని బతుకుబడిలో నేర్చిన పాఠాలే తర్వాత కాలంలో ఆమెకు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. వివాహానంతరం కుటుంబం బులంద్షహర్ కు మారిపోయింది. భర్త కొంతకాలం అక్కడ ట్రాఫిక్ పోలీస్ గా పనిచేసినా ఆ ఉద్యోగం నిలవలేదు. ఇక బతుకు జీవుడా అంటూ కేవలం కొన్ని రూపాయలతో చలో ఢిల్లీ అంటూ దేశ రాజధానికి వెళ్లారు. కాని ప్రాథమిక విద్య లేక కృష్ణ, ఆమె భర్తకు తొలుత ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అవన్నీ గుణపాఠాలుగా స్వీకరించి ముందుకు నడిచారు. हम बुलंदशहर के रहने वाले हैं. बुलंदशहर में నేను గోవర్ధన్ సింగ్. స్వస్థలం బులంద్షా. ఏం మిగిలింది మాకు? ఉన్న కొద్దిపాటి భూమి అవసరాలకు సరిపోలేదు. అప్పుడు నా భార్య కృష్ణ ఓ ప్రతిపాదన నా ముందుంచింది. మనం మరో చోటికి వెళ్లిపోదాం, భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు పండిద్దాం, వచ్చిన ఆదాయంతో పిల్లల్ని చదివిద్దామంటూ నన్ను ఒప్పించింది. నేను అంగీకరించాను. 500 రూపాయలు అప్పు తీసుకుని ఢిల్లీ వెళ్లాం. కూరగాయలు పండించాం. తర్వాత క్యారేజ్, క్యాబేజీ, ముల్లంగి లాంటివి పండించాం. మేము జీవించటమే కాక మరికొందరికి పని కల్పించాం. और उसमें गाजर, गोभी, मूली, शलगम ये चीज उगा ली. తర్వాత కొంత పొలాన్ని పంటను చెరిసగం పంచుకునే పద్ధతిపై లీజు తీసుకున్నారు. అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు లాభాలను బాగా తగ్గించాయి. పంట కోతల తర్వాత మిగిలిపోయిన పంట ఉత్పత్తులకు మరింత విలువను జోడించవచ్చన్న ఓ టీవీ కథనం కృష్ణను ఆకట్టుకుంది. ఆ ప్రేరణతో బతుకు మార్చుకోవాలని కృష్ణ నిశ్చయించారు. दूरदर्शन का एक प्रोग्राम आता था किसान भाइयों के लिए. ఓ రోజు టీవీలో పండ్లు కూరగాయల శుద్ధి కార్యక్రమం వచ్చింది. అది నా భార్య కృష్ణకు స్ఫూర్తినిచ్చింది. తన అమ్మమ్మ పెట్టే క్యారెట్ ఊరగాయను జ్ఞాపకం చేసుకుంది. ఒట్టి క్యారెట్, క్యాలీఫ్లవర్ పంటలతో లాభం లేదనిపించి ఢిల్లీలో నజాఫ్గఢ్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాం. కేంద్ర డైరెక్టరు మా వ్యవసాయ క్షేత్రాన్ని చూశారు. క్యారెట్, క్యాలీఫ్లవర్, ఉసిరికాయలతో ఊరగాయ పచ్చల తయారీని నేర్పారు. నేను ఓ సైకిల్ పై 5 కిలోగ్రాముల ఊరగాయ పెట్టెలు పెట్టి నజాఫ్గఢ్ మార్కెట్ లో ఓ పచ్చల దుకాణానికి వెళ్లాను. लेके गए अचारों की दुकान पे. కృష్ణ ఢిల్లీ కృషి విజ్ఞాన కేంద్రంలో చేరి ఊరగాయ పచ్చళ్లు, అల్లం మురబ్బా తయారీలో శిక్షణ పొందారు. తనకి ఉన్న స్వల్ప పరిజ్ఞానంతోనే మార్కెట్ ను అంచనా వేశారు. కాని అయితే పచ్చళ్ల వ్యాపారంలోనూ కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. చలివేంద్రంలో పచ్చళ్ల శాంపిల్స్ అందించాలన్న ఆలోచనే ఆమె వ్యాపార విజయ రహస్యం కావచ్చు.
बाजार में जाके पता करो। इन्होंने एक दो जगह पता करा, भाई अचार ऐसे ऐसे आप हमारा अचार रख लोगे, बेकोगे। మార్కెట్లో దుకాణదారులు ప్యాకింగ్ చేయని మా ఊరగాయ పచ్చళ్లను తిరస్కరించారు. ఈ వ్యాపారం కూడా విఫలమవుతోందని ఆయన నిరాశగా నాతో అన్నారు. అప్పుడు నేను రంగంలోకి దిగాను. జనం దాహం తీర్చేందుకు రోడ్డు పక్కన చలివేంద్రం పెట్టా. మంచినీటి కోసం ఆగేవారికి ఊరగాయ శాంపిల్ ప్యాకెట్లు అందించాం. 3 రోజుల్లోనే జనం మా పచ్చళ్లను ఇష్టపడ్డారు. అందుబాటులో ఉండాలని 50-100 గ్రాముల ప్యాకెట్లు విక్రయిస్తే విరగబడి కొన్నారు. విక్రయాలు పెరిగాయి. తొలి ఏడాది 20 కిలోగ్రాములే అమ్ముడుపోయాయి. అయితే 4-5 ఏళ్ల దాకా అదే చోటు నుంచి విక్రయించాం. 4-5 साल तक जितना अचार बनाती थी उतना अचार सारा बिक जाता था वहीं से। భర్త పెద్ద కుమారుని సాయంతో కృష్ణ తన ఉత్పత్తులను విస్తరించారు. నల్ల ద్రాక్షతో ఆరంభించి ఆపై మామిడి, పండు మిరప, నిమ్మ పచ్చళ్ల ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. నానాటికి పచ్చళ్లకు గిరాకీ పెరుగుతోంది. అప్పుడు కృష్ణ 5 అంతస్తుల భవనంలో సొంత కర్మాగారాన్ని నెలకొల్పారు. 250 ఉత్పత్తులతో వ్యాపారాన్ని విస్తరించారు. ఆమె ఊరగాయల వ్యాపారం వార్షిక టర్నోవర్ 500 కోట్ల రూపాయలని ఓ అంచనా. तो हमने कंपनी बनाई श्री कृष्णा पिकल्स नाम की। లైసెన్స్ సాధనలో సవాళ్లను దాటి శ్రీకృష్ణ పికిల్స్ పేరుతో దుకాణం ఆరంభించా. మొదట 2 నుంచి 4 రకాల పచ్చళ్లే తయారు చేశాను. తర్వాత క్రమంగా సంఖ్య పెంచుతూ 152 ఉత్పత్తులను తీసుకొచ్చాం. వీటిలో పచ్చళ్లు, అల్లము రబ్బాలు, చట్నీలు, జామ్లు, జెల్లీలు, జ్యూస్లు, ఉసిరికాయ ఆధారిత ఉత్పత్తులున్నాయి. ముందు మా ఇంట్లో నేనొక్కదాన్నే ఈ పని చేశాను. తర్వాత మా వారు, పిల్లలు పూర్తిగా సహకరించారు. ఆయన మార్కెటింగ్ చూశారు. ఇవాళ వేలాది స్త్రీ పురుష శ్రామికులు మా సంస్థలో పనిచేస్తున్నారు. గిరాకీ పెరిగిన కొద్దీ విస్తరిస్తూ వివిధ ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. जगह जगह जैसे ट्रेनिंग होती है। టీవీల్లో తలుక్కున మెరవాలని, కనీసం ఒక్కసారైనా కనపడాలని ఆమెకు చిన్నప్పుడు కలలుండేవి. కాని తర్వాత కాలంలో వ్యాపార విజేతగా ప్రపంచమే ఆమెను గుర్తించింది. వరించిన అనేక పురస్కారాలే ఇందుకు నిదర్శనం. కృషి పండితులు, ఆచార్య ఎన్జీ రంగా ఫార్మర్ అవార్డు, అత్యుత్తమ నారీ పురస్కారం లభించాయి. సంకల్పముంటే ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించారు. సామాన్య కూరగాయల వ్యాపారి వ్యాపారవేత్తగా ఎదిగిన క్రమం నిండు స్ఫూర్తిదాయకం. इसमें मेरे को अवार्ड भी काफी मिले हुए। నా కృషిని గుర్తిస్తూ అనేక అవార్డులు వచ్చాయి. వాటిలో ఛాంపియన్ అవార్డు, ప్రధాని చేతుల మీదుగా ఆచార్య ఎన్జీ రంగ పురస్కారం పొందాను. రాష్ట్రపతి నారీ శక్తి పురస్కారంతో సత్కరించారు. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా యూపీ రతన్ పురస్కారం వచ్చింది. ఈ పురస్కారాలు నా ఒక్కదాని కృషి మాత్రమే కాదు, ఇందులో పనిచేస్తున్న శ్రామిక మహిళలందరికీ భాగముంది. ऐसे ही काम करती रहे तो ये पूरी देश का सम्मान है। ఆ ప్రేమ కథకు 25 ఏళ్లు. భాషలు వేరైనా వారి మనసులు కలిశాయి. చాట్ రూమ్ మాటలతో చిగురించిన ప్రేమ పరిణయంగా మారి కొత్త జీవితానికి శుభారంభమైంది. వ్యాపారవేత్త ప్రదీప్ మోచర్లాను పెళ్లాడి తెలుగింటి కోడలయ్యారు. పారిశుద్ధ్య రంగానికి కొత్త రూపురేఖలు అద్ది పర్యావరణ హిత వ్యాపారవేత్తగా మారారు. ఆ విజేత నిన్నటి ఫిన్లాండ్ వనిత, నేటి భారతీయ మహిళ రైతా మోచర్లా. తెలుగు భాష నేర్చే క్రమంలో ఆమె అతడి జీవనజ్యోతి అయింది. అంతర్జాలంలో అంకురించిన ప్రేమ సరాగాలే వారి జీవన రాగమైంది. అక్కడ అమ్మాయిది ఫిన్లాండ్, ఇక్కడ అబ్బాయిది హైదరాబాద్ దక్కన్. ఆమె రైతా, అతడు ప్రదీప్ మోచెర్లా. 2005లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 7 భాషలు నేర్చిన నాటి విదేశీ వనిత నేడు భారతీయ మహిళగా అనేక రంగాల్లో రాణిస్తూ రైతా ఓ గెలుపు పాఠమయ్యారు. నేను ఫిన్లాండ్లో పుట్టి పెరిగాను. నేను అక్కడ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను అండ్ మాస్టర్స్ ఇన్ సౌత్ ఏషియన్ స్టడీస్. నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఫిన్లాండ్లో స్కూల్ వెళ్తున్నాను. అక్కడ మేము ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ లాగా చదువుకుంటాము. నేను ఒక రోజు ఆ యాహూ చాట్ అన్న దాంట్లోకి వెళ్ళాను. 1997లో అయితే యాహూ చాట్ ఓన్లీ టైపింగ్ ఉండేది. నేను అప్పుడప్పుడు చాటింగ్ చేసేదాన్ని. ఒక రోజు ఇలా మనిషితో చాటింగ్ చేస్తే చాలా వేరే అనిపించారు. అంటే ఎవరిలో డెప్త్ ఉంటుందో, ఎవరిలో ఏముంటుందో కొంచెం ఐడియా వచ్చింది నాకు. సో ఈ మనిషి చాలా స్పెషల్ అని అనిపించింది. సో అలా ఆ మనిషి ఇప్పుడు నా హస్బెండ్ అయిపోయారు, ప్రదీప్. భారతీయ సంస్కృతిని ప్రేమించిన రైతా తీయని తెలుగు భాషను ధారాళంగా మాట్లాడసాగారు. ఇక్కడి ఆచార వ్యవహారాల్ని అనుసరించడంతో భర్త ప్రదీప్తో ఆమె అనుబంధం మరింత బలపడింది. చుట్టూ ఉన్న సమాజంలో బంధాలు పటిష్టమయ్యాయి.
రైతా హైదరాబాద్లో కొన్ని చిన్న మధ్యతరహా పరిశ్రమల సహ యజమాని అయ్యారు. ఆమె యూకేలోని రాబర్ట్ గోర్డాన్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశారు. తర్వాత హెల్సింకి విశ్వవిద్యాలయం నుంచి దక్షిణాసియా అధ్యయనాలలో ఎంఏ పూర్తయింది. తొలిసారి తెలుగు భాషను విన్నంతనే నేర్చుకోవాలని భావించారు. యూనివర్సిటీలో 2 పుస్తకాలు ఆమెకు లభ్యమయ్యాయి. రైతాకు ఫిన్నిష్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, రష్యన్, జర్మన్, స్వీడిష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. భాషా నైపుణ్యాలతో వ్యాపార బంధాలను సుస్థిరం చేసుకున్నారు. మా ఆయన ఒక చిన్న పుస్తకం తెచ్చారు అని దాంట్లో కూడా ఇన్ డెప్త్ మెటీరియల్ లేదు. ఆ తర్వాత నాకు లక్కీగా ఫిన్లాండ్లో ఉన్న ఒక తెలుగు పుస్తకం దొరికింది. హెల్సింకిలో యూనివర్సిటీలో సౌత్ ఏషియన్ స్టడీస్ అని డిపార్ట్మెంట్ ఉండేది. అక్కడ నేను ఆ ప్రొఫెసర్ని అడిగితే ఆయన చెప్పారు, నాకు ఒక పుస్తకం వచ్చింది, ఇలా గ్రామర్ బుక్ ఉంది, ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉంది, నీకు కావాలంటే ఆ పుస్తకాలు తీసుకుని నువ్వు నేర్చుకోవచ్చు. సో అలా నాకు చాలా లక్కీగా ఆ 2 బుక్లు దొరికాయి. అవి చదివి నేను గ్రామర్ అంతా నేర్చుకున్నాను. మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడుతూ ఇంకా నేర్చుకున్నాను. మొత్తం ఒక 7 భాషలు వచ్చు. రైతా, ప్రదీప్ దంపతులు యూకే నుంచి 2009లో భారత్కు వచ్చేశారు. హైదరాబాద్ శివార్లలోని గిర్మాపూర్లో స్థిరపడ్డారు. అక్కడ 15 ఎకరాల భూమిని ఆహార ఉద్యానవనంగా మార్చి గోవర్ధన్ ఫార్మ్ అనే పేరు పెట్టారు. మేము ఇక్కడ చేసే వ్యవసాయం అంతా మా ఆయన మొదలు పెట్టారు. ఇప్పుడు మనం బయట కొనే కాయగూరలు కానీ బియ్యం కానీ కెమికల్స్ వేసారో మనకి తెలియదు. మనం అలాంటి ఆహారం తింటే మనకి హెల్త్ కూడా ఎఫెక్ట్ అయిపోతుందని అనుకున్నారు. అందుకు మన పొలంలో మనకి కూరగాయలు వరి అన్ని పండించుకుంటే ఆహారం బాగుంది, ఆరోగ్యానికి ఏం హానికరమైన పదార్థాలు లేవని వ్యవసాయం చేయాలని డిసైడ్ చేశారు. ఇప్పుడు మా ఓన్ బ్రౌన్ రైస్ ఉంది, కాయకూరలు కూడా కొన్ని ఉంటాయి. రైతా స్థిరమైన పర్యావరణహిత జీవన శైలిని అనుసరించారు. వ్యక్తిగత జీవితానికి ఈ నిబద్ధత విస్తరించింది. గిర్మాపూర్లో రైతా దంపతులు ఉక్కు, కాంక్రీటు లేకుండా అచ్చంగా చెక్క, టెర్రకోటా టైల్స్, మట్టి ఇటుకలు తదితర వస్తువులతో సంప్రదాయబద్ధమైన ఇల్లు నిర్మించుకున్నారు. నాకు మా ఆయనకు పరిచయం అయినప్పటి నుంచి ఇలా ఈకో ఫ్రెండ్లీగా ఉండాలని మా ఇద్దరికి కోరిక ఉండేది. అందుకు మేము ఈకో ఫ్రెండ్లీ ఇల్లు కూడా కట్టుకున్నాం. మెటీరియల్ అంతా ఇటుకలు, రాళ్ళు, ఇవన్నీ మా ఇంటి దగ్గర దొరికే ఇటుకలు, రాళ్ళు వాడాము. బండలు తండూర్ స్టోన్ వాడాము. ఏది కూడా దూరం నుంచి తెప్పించుకోలేదు. అండ్ ఇంకా ఇంటి డిజైన్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఈ గోడలు చాలా లావుగా ఉన్నాయి. ఆ గోడలోనే చలి ఉండిపోతుంది. ఇక్కడ ఏసీలు వాడే అవసరం లేదు. ఇంకా ఇక్కడ రూమ్ హైట్ ని చూస్తే అది కూడా చాలా హైగా ఉంది. దాని వల్ల ఏమో ఈ వేడి గాలి అంతా పైకి వెళ్తుంది, పైనుంచి బయటికి వెళ్తుంది. సంప్రదాయబద్ధమైన ఇల్లు నిర్మించటమే కాదు, ఆ ఇంటికి స్వీడన్ సాంకేతికతతో మురుగునీటి శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేశారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. ఇంటి బయట ఒక షెడ్డులో ఆక్వాట్రాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సాంకేతిక ఆవిష్కారం మనిషి వ్యర్థాల నుంచి ఉత్పత్తి అయ్యే ప్రమాదకర ఉద్గారాన్ని వేరు చేస్తుంది. రైతా, ప్రదీప్లు 6 నెలలు శోధించి ఈ వ్యవస్థను నెలకొల్పారు. 2012లో తమ ఇంటిలో ఏర్పాటు చేసుకున్నారు. మావి ఒక 2 మెయిన్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు చేసే బిజినెస్ ఉంది, అంటే మురికి నీళ్ళ ప్యూరిఫికేషన్ బిజినెస్. అది ఇంకా పెరగాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం కేరళ నుంచి లదాఖ్ వరకు మా ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఇంకా చాలా లొకేషన్స్ లో ఈ మురికి నీళ్ళ ప్యూరిఫికేషన్స్ చేయాలి. ఆమె చేపట్టిన తాజా ప్రాజెక్టుల్లో లాప్సెట్ పార్క్ ఒకటి. హైదరాబాద్లో 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. అచ్చంగా కుటుంబ సభ్యుల వినోద, వికాస ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు. చిన్నారులు ప్రతి నిమిషం మొబైల్ ఫోన్లకు అతుక్కొని పోతున్నారు. ఈ జాడ్యం నుంచి వారిని తప్పించటమే ఈ పార్కు ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. భారతీయ పౌరాణిక ఇతివృత్తాల స్ఫూర్తితో వారిని శారీరక శ్రమ కలిగించే వ్యాయామాల్ని రూపొందించారు. ఇక్కడ పూర్తిగా ఫిన్లాండ్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే పరికరాల్ని నెలకొల్పుతున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ అలరించే ఉద్యానవనం ఇది. ఇంకొక బిజినెస్ ఏమిటంటే అది ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాము, ప్లే పార్క్స్. ఈ రోజుల్లో పిల్లలందరూ ఈ మొబైల్ ఫోన్స్ మీద, స్క్రీన్స్ మీద అతుక్కుని ఉంటారు. అని అలా కాకుండా మంచి ఇన్స్పిరేషనల్ ప్లే గ్రౌండ్స్ తయారు చేయాలని మేము ఒక ఫిన్లాండ్ కంపెనీతో ప్లాన్ చేస్తున్నాము. రైతా విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిపోయారు. తను వేగంగా అభివృద్ధి చెందుతోన్న స్థిరమైన మురుగునీటి శుద్ధి సంస్థను స్థాపించారు. స్వచ్ఛ భారత్ విభాగంలో
ప్రత్యేక మొదటి బహుమతి సాధించటం విశేషం. మాకు ఈ సూయిజ్ ట్రీట్మెంట్ టెక్నాలజీ గురించి ఒక గవర్నమెంట్ అవార్డు వచ్చింది. అది 2017లో మన మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారు. దాంట్లో ఇంకొక 300 మంది కూడా ఎంటర్ అయిపోయారు. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సంక్షోభాలను జయించి సాహసంతో కొత్త జీవిత చరిత్ర రాసుకున్న ఉత్తరాది ఇల్లాలు కృష్ణమ్మ. అనేక భాషలను నేర్చి కొత్త బంగారు లోకం సృష్టించుకున్న రైతామోచర్ల నవజీవన జ్యోతులు, నిత్య స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.